వ్యాధి బారిన పడిన చిన్నారుల పోషణ కోసం అమ్మ చారిటబుల్ ట్రస్ట్ వారు చేస్తున్న సేవలు ఎంతో అభినందనీయమని ప్రకాశం జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ తెలిపారు. గురువారం ఫ్యాన్సీ కళ్యాణ మండపంలో చిన్నారుల పోషణ భారం తీసుకునే దాతల కోసం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన హాజరయ్యారు. తల్లిదండ్రులు చేసిన పాపం పిల్లల పాలిట శాపంగా మారి నిరంతరం ఎంతో బాధపడే వారికి దాతల సహాయంతో ట్రస్ట్ వారు అందిస్తున్న పోషణ ఖర్చు గురించి తెలుసుకునే ఇక్కడకు వచ్చానని చెప్పారు. ఈ సేవా కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని కలెక్టర్ కోరారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ వ్యవస్థాపకులు ప్రసూనాంబ గిరి, పలువురు ట్రస్ట్ సభ్యులు హాజరయ్యారు. డాక్టర్ గారు మీరు తెలుగు అయిపోయిందంటే నేను టర్న్ చేస్తాం, ఇంగ్లీష్ ఉంటుంది. ఓకేనా? ఇవి పాంప్లెట్స్ అండి. రెండు తెలుగు రాష్ట్రాల్లో సుమారు ఒక 25 లక్షల పాంప్లెట్లు పేపర్ వాళ్ళు రిక్వెస్ట్ చేసి ఫ్రీ ఆఫ్ కాస్ట్ అందులో పెట్టే రకంగా ప్లాన్ చేస్తున్నాం. ఈ కరపత్రం అందరికీ వెళ్తాయి. సేమ్ అదే, కొంచెం పెద్దగా ఉంటుందని మీకు చూపిస్తున్నాం. ఇవాళ ఒక శుభదినము. ఎందుకంటే ఈ హెచ్ఐవి ఇన్ఫెక్టెడ్ ఎస్పెషలీ చిల్డ్రన్ కోసము అమ్మా చారిటబుల్ ట్రస్ట్ ముందుకు వచ్చేసి వాళ్ళకి కావాల్సిన పౌష్టికాహారం అందించడానికి ఒక మంచి నిర్ణయం తీసుకొని ఒక ట్రస్ట్ ఇంకొక వ్యవస్థ ద్వారా వితౌట్ ఎనీ ఇంటర్ఫరెన్స్ వాళ్ళకి డైరెక్ట్గా ఈ పౌష్టికాహారాలు అందించేసి ఈ ఏఆర్టీ ఈ యాంటీ రెట్రోవైరల్ థెరపీలో ఎవరెవరు ఉన్నారో ఎస్పెషల్లీ పిల్లలు అందరికీ కూడా చేయాలని ఒక నిర్ణయం తీసుకొని ఇనిషియేట్ చేసడం చాలా చాలా సంతోషము. అమ్మా చారిటబుల్ ట్రస్ట్కు ప్లస్ నాతో ఈ అనుబంధము లాస్ట్ కోవిడ్ టైంలో గుంటూరు జిల్లాలో ఉంటున్నప్పుడు జరిగింది. వాళ్ళు చేసిన సేవలన్నీ కూడా చూసుకొని వాళ్ళు అనుబంధంతో చాలా సేవలు ఈ కోవిడ్ అప్పుడు చేయడం జరిగింది. సో అప్పటి నుండి ఈ హెచ్ఐవి పిల్లలకి ఆర్ హెచ్ఐవి ఇన్ఫెక్టెడ్ పర్సన్స్ అదర్ వాళ్ళ పేరెంట్స్కి కూడా ఈ పౌష్టికాహారాలు వాళ్ళు ఎంతవరకు చేయగలుగుతారో అంతవరకు వాళ్ళు ఎవ్రీ ఇయర్ చేయడం జరిగింది. ఆ స్ఫూర్తి తీసుకొని ఒంగోలు అంటే ప్రకాశం జిల్లాలో కూడా ఒంగోలులో కూడా ఈ కార్యక్రమం లాస్ట్ ఇయర్ నిర్వహించడం జరిగింది. సో ఇది ఓన్లీ ఫర్ గుంటూరు కానీ ఆర్ ఒంగోలుతో ఆగకుండా ఎంటైర్ రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమం ప్రతి ఒక్కరికి కూడా ఒక స్ఫూర్తిగా ఉండాలని కోసము నేను స్వయంగా రావడం జరిగింది. బాబా గారు అండ్ వాళ్ళ వాలంటీర్స్ అందరూ కూడా వాళ్ళ సేవలు చేసిన విధానము వాళ్ళు ఇచ్చిన ఇన్స్పిరేషన్స్ మనందరికీ తెలిసినదే. ఖచ్చితంగా ఆ నమ్మకంతో దాతలు కూడా ఎక్కువ సంఖ్యలో ముందుకు రావాలి. ఖచ్చితంగా పిల్లలకి కావాల్సిన పౌష్టికాహారాలు స్పాన్సర్ చేయడం చాలా చాలా అవశ్యము. అప్పుడు బాబా గారు చెప్పినట్టు ఒక పిల్లలకి ₹1 ఒక ₹100 ఫర్ 1 మంత్ ఈజ్ నాట్ అట్ ఆల్ అ బిగ్ ఎక్స్పెండిచర్. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఇది ఓన్లీ డొనేషన్ చేయాలంటే ఓన్లీ రిచ్ అండ్ వెల్ టు డూ మెంబర్స్ మాత్రమే ఇది చేయాలని ఏమీ లేదు. నార్మల్గా ఉంటున్న వ్యవస్థలో ఉంటున్న ఒక మిడిల్ క్లాస్ పర్సన్స్ కూడా ఒక పర్సన్కి ఒక 1 ఇయర్ చేయాలంటే ఇట్స్ ఓన్లీ ₹12,000. సో నేను కూడా ఈ కార్యక్రమంకి వచ్చిన విషయాలు నేను నా ఫ్యామిలీతో మాట్లాడి నేను అండ్ మై వైఫ్ ఆర్ గోయింగ్ టు స్పాన్సర్ అట్లీస్ట్ 5 kids ఈచ్. నెక్స్ట్ 1 year అట్లీస్ట్ 5 గురుకి 10 మందికి
ఈ సహాయం నాతో పాటు నా ద్వారా నా భార్య ద్వారా చేయాలని ఒక నిర్ణయం చేయడం జరిగింది. ఇది ఇక్కడతో ఆగకుండా ఇంకా ఎక్కువ సంఖ్యలో ప్రతి ఒక్కరు కూడా ముందుకు వచ్చేసి ఇలాంటి ఒక మంచి విషయం చేయాలని మీ అందరికీ కోరుతున్నాను. ఇది ఇట్స్ నాట్ ఓన్లీ ఎ డొనేషన్ ఆఫ్ మనీ, ఇట్స్ గివింగ్ rebirth or a life to person who are going to die without this nutrition. సో ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి, ఈ ఆర్గనైజర్స్కు, ముఖ్యంగా మీడియా మిత్రులందరికీ కూడా నా విజ్ఞప్తి ఏమంటే, ఈ విషయాలు, ఈ కోరిక, ఈ విజ్ఞప్తి ప్రతి ఒక్క సిటిజన్స్కి వెళ్ళాలి. ఇట్లాంటి వ్యవస్థలకి ఖచ్చితంగా ముందుకు వచ్చేసి వాళ్ళు ఎక్కువ సంఖ్యలో దాతలు ఇవ్వాలని గురించి కూడా ఈ వేదిక ద్వారా మీ అందరికీ కోరుతూ, ఇట్లాంటి 93 నుంచి 86లో ఫస్ట్ కేసు నోటీస్ అయి ఉండొచ్చు దాదాపు, లేకపోతే 97 నుంచి బాగా విస్తృతమైన హెచ్ఐవి లేదా ఎయిడ్స్ మనం వింటూనే ఉన్నాము. అయితే ఒకప్పుడు పెద్దవాళ్ళకి ఉండేది కాబట్టి లైఫ్ స్పాన్ ఎక్కువ తక్కువ ఎలా ఉన్నప్పుడు కూడా వాళ్ళంతటా వాళ్ళు కావాలని అక్రమ సంబంధాల ద్వారా ఏర్పరచుకున్నావు కాబట్టి వాళ్ళు పాపం చేశారు కనుక శిక్ష పడిందని దాని గురించి పెద్దగా ఎవరు పట్టించుకోలేదు, కన్సర్న్ లేదు. అలా 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 ఏమైందంటే ఈరోజు భారతదేశంలోనే కోర్టులో కూడా అని చెప్పుకోవచ్చు. కారణం ఏంటంటే సుమారుగా రికార్డెడ్గా రాష్ట్రంలోనే 0 to 17 years చిల్డ్రన్ కొన్ని వేల మంది ఉన్నారు. రాష్ట్రంలో మన ఏపీ తీసుకున్నట్లయితే దాదాపు 45 ఏఆర్టీ సెంటర్లో కొన్ని వేల మంది పిల్లలు రిజిస్టర్ చేయించుకొని ప్రతి నెల మందులు పుచ్చుకుంటున్నారు. రిజిస్టర్ నేను చెప్తున్నది 0 to 17 తర్వాత అడల్ట్ వెళ్తుంది. అక్కడ మళ్ళీ కొన్ని వేల మంది. వీళ్ళు కాకుండా రిజిస్టర్ కాని వాళ్ళు ఒకటిగా చెప్పండి లక్షల్లోనే ఉన్నారు. ఇక్కడ సమస్య ఏమైందంటే ఏ పాపం చేశారని ఇవాళ ఆ పిల్లలకి ఆ జబ్బు రావాలి. ఇక నేను మీరు జాలి చూపిస్తారని, లేదంటే పసిపిల్లలు కాబట్టి ఈజీగా కన్సర్న్ ఉంటుంది కాబట్టి ఇక్కడ అధికారం మనం ఆలోచించాల్సింది. భగవంతుడు ప్రభుత్వ రూపంలో వారికి చాలా మంచి అవకాశం ఇచ్చారు పసిపిల్లలకి. ఏంటంటే నియర్లీ 6-7,000 ఖర్చు అయ్యే ఖరీదైన మందుల్ని ప్రతి నెల ఎంతో శ్రద్ధతో మేము కొన్ని సంవత్సరాలు దాదాపు 2 దశాబ్దాల పై నుంచి మేము చూస్తూనే ఉన్నాం. చాలా శ్రద్ధగా గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్న స్టాఫ్ కూడా ఒక కోపాన్ని కానీ చిరాకుని కానీ ప్రదర్శించకపోవడమే కాకుండా చాలా శ్రద్ధ తీసుకొని ఆ పేషెంట్స్ని ట్రీట్ చేస్తూ ఉంటారు. ఇంత ఖరీదైన మందుల్ని ప్రభుత్వం ఇచ్చినప్పటికీ కూడా వాళ్ళకున్నటువంటి ఆర్థిక ఇబ్బందులు, మోరోవర్ తల్లి ఎలాగా పాజిటివ్ అయింది కాబట్టి పిల్లలకు వచ్చినప్పుడు ఇలాంటి సహకారంతో బిడ్డని గ్యారెంటీగా సెక్యూర్ చేసుకోవచ్చు. కానీ ఆ తల్లి ఇంకా ప్రాసిక్యూషన్ చేస్తూనే ఉంది. ఇంకా ఆ బిడ్డల పరిస్థితి ఏంటి ఏమి అర్థం కావట్లేదు. ఆడవాళ్ళు అయితే మళ్ళీ అందులోకి దిగుతున్నారు, పసిపిల్లలు కూడా తెలియట్లేదు వాళ్ళకి. అలా మనం చూసుకున్నట్లయితే మందుల పవర్ బ్రహ్మాండంగా ఉండడం వల్ల ఆ పసిబిడ్డలు తిండి లేక తట్టుకోక చనిపోతా ఉంటే ఈ చేతులతోనే కూడుస్తున్నాం. 3 దశాబ్దాలుగా అమ్మ ట్రస్ట్ తెలుసు మీకు, శవాల విషయంలో చేస్తున్నటువంటి కార్యక్రమాలు. దీనికి ఏంటి 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 అని ఆలోచించే సంవత్సరాలుగా వైఆర్జీ సంస్థ నుంచి పనిచేస్తున్నటువంటి దుర్గగారు వారు, నాకు తెలిసి మన అంటాం తల్లి అని, బయట సంబంధం లేని పిల్లల కోసం చాలా సీక్రెట్, ఎందుకంటే నేరుగా వెళ్తే చుట్టుపక్కల వాళ్ళకి తెలిస్తే మళ్ళీ వాళ్ళకి విలువ ఇవ్వరు, అక్కడి నుంచి నెట్టేస్తారు. ఎంతో సీక్రెట్గా ఆ పిల్లలకు కావలసిన చివరికి అప్పుడే మెచ్యూర్ అయిన నాలెడ్జ్ లేని ఆడపిల్లలకి శానిటరీ నాప్కిన్స్ రూపాయి ఖర్చుకే దొరికే ప్రాజెక్టులు కూడా అమ్మాయి తిరిగి పట్టుకొని వాళ్ళని ఎలా వాడాలో క్లాసులు చెబుతూ మందులు ఎలా తీసుకోవాలి, ఎక్కడైనా ఎవరైనా ఒకవేళ మా దగ్గర 1 కిలో బియ్యం ఉన్నాయి అనగానే అక్కడ ఎక్కపెట్టానమ్మా వేరే వాళ్ళకి బాగలేదని ప్రతిదీ అమ్మాయి ఆ రకంగా వారికి అందచేయడం అని మేము చూడటం, ఆ బిడ్డ మీద మాకు నమ్మకం కలగడం, తను మా దగ్గరికి అప్రోచ్ అవ్వడం కొన్ని సంవత్సరాలుగా జరుగుతూ ఉంది. దాంతో ఇప్పటికీ ₹1,00,000 ఖర్చు పెట్టి చేస్తూ ఉన్నప్పటికీ కూడా ప్రభుత్వం కానీ మనలాంటి సంస్థలు కానీ ఉన్నా లేకపోయినా
ఎందుకంటే ప్రభుత్వం అనే మాట ఎందుకని అంటే పార్టీ పరంగా చూస్తున్నాయి వాళ్ళ అయితే కుల పరంగా చూస్తున్నాం. అలా కాకుండా మనసు నుండి ఒక 1000 రూపాయలు సరుకులు దానం చేసే అవకాశం ఉన్న ఒక డోనర్కి ఆకలి మాత్రమే క్రైటీరియా కావాల్సింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఏ పసిబిడ్డ అయితే ఇప్పుడు మనకి గుంటూరు డిస్ట్రిక్ట్ లో సుమారుగా 550-600 మంది రిజిస్టర్ చెప్తున్నాను నేను. ఈ 5 ఏఆర్టీ సెంటర్లో 6 ఐ థింక్ జీజీహెచ్, ఐడి హాస్పిటల్, జీజీహెచ్ అంటే మన గుంటూరు జీజీహెచ్, ఐడి హాస్పిటల్, మంగళగిరి ఎన్ఆర్ఐ, తెనాలి, నరసరావుపేట, చెల్లూరుపేట మొత్తం కలిపితే సుమారుగా ఒక 600 లోపు రిజిస్టర్ అయిన పిల్లలు ఉంటారు. ఒక్కసారి ఆలోచించండి, వీళ్ళకి ఒక నెల రోజులు అన్నం పెట్టాలంటే ఒక బేబీకి సుమారుగా అంచనాగా ఎస్పర్ సెన్సెస్ అలానే మా అనుభవం ప్రకారం ఒక 1000 రూపాయలు మనం వెచ్చించగలిగితే ఒక నెలకి ఆ బిడ్డకి సరుకులు వస్తాయి. అంటే ఆహార పదార్థాలు, మంచి బియ్యం, మంచి నూనె, మంచి కందిపప్పు, బెల్లం, శనగలు, రాగి పిండి అలాంటివి. అది ఎప్పుడైతే మనం ప్రొవైడ్ చేసామో గవర్నమెంట్ ఇన్ని కోట్ల రూపాయలు ఇస్తున్న మంత్రులు అద్భుతంగా పనిచేసి బేబీ ఎట్టి పరిస్థితుల్లో ప్రమాదానికి గురి కాదు. అయితే ఇప్పుడు ఈ రోజుకి మనకున్న ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే త్వరలో వ్యాక్సిన్కి చాలా గట్టి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇన్ని కోట్లు నష్టం వచ్చినప్పుడు కూడా అగైన్ చేస్తూనే ఉన్నారు వాళ్ళు. త్వరలో ఒక 2 సంవత్సరాలు సుమారుగా సక్సెస్ అవుతుందని మనం టీవీలో కూడా దీనికి తెలిసిన విషయం అది. సో ఇవాళ మనం ఆ పసిపిల్లలు చనిపోకుండా మనం కానీ సెక్యూర్ చేయగలిగితే కేవలం ఒక నెలకి ఒక బేబీకి 1000 రూపాయలతో మనం సరుకులుగానే ఏర్పాటు చేసి ఆహార రూపంలో వాడికి ప్రాణం పోయగలిగితే రేపు వ్యాక్సిన్ వచ్చేనాటికి వాడు బ్రతికుంటే గవర్నమెంటే పూర్తి స్థాయిలో కేర్ తీసుకుంటుంది. ఒకవేళ కాదనుకుందాం, ఇవాళ భూమి మీద ఏ కుటుంబం వర్ధిల్లాలన్నా పశువుకి కొంచెం గ్రాసం, మనిషికి కొంచెం సహాయం. ఇవాళ మనకి అవకాశం వచ్చింది. అయితే ఇది సాధ్యమా? ఒక్కసారి ఆలోచించండి. ఇక్కడ సంస్థలే కానీ ప్రభుత్వంలో ఉన్న ఎవరితో సంబంధం లేదు. మీకు ఎవరైనా ఒక డోనర్ వస్తే వాళ్ళు మా ముందుకి నేరుగా ఎవరైతే బెనిఫిషియరీ ఉన్నారో ఆ బిడ్డని వాళ్ళకి పరిచయం చేస్తాం. అతను నేరుగా తీసుకెళ్ళి వాళ్ళకి ఇవ్వచ్చు. ఒకవేళ మీరు అడగచ్చు, ఎక్కడో నార్త్లో ఉన్నారు మా తెలిసిన వాళ్ళు 1000 రూపాయలు ప్రతి నెల ఇస్తారట, సరుకులు ఎలా ఇస్తారండి. గుంటూరు అయితే గుంటూరు ఏఆర్టీ సెంటర్ ఎక్కడ ఉన్నప్పుడు కూడా అక్కడ సంబంధించి ఒక మీకు జనతా స్టోర్ని మేము గుంటూరులో అయితే మాకు జనతా సూపర్ బజార్ అని వారు కూడా సేవకులే చక్కగా వారు సర్వీస్ చేస్తున్నారు. వారిని మీకు ఇవ్వగలుగుతాం. అలానే ప్రతి చోట కూడా డోనర్ ఎక్కడ కూడా ఇబ్బంది పడకుండా అవకాశం మాకు ఉంది. ఎందుకు ఈ మాట అంటున్నానంటే అమ్మా ట్రస్ట్ రేపటి రోజున వ్యక్తిగతంగా ఆ రోజు చిన్నపిల్లలకు మందులు ఇవ్వటం, అదే రోజు మందులు తీసుకున్న వెంటనే వారికి మరి అమ్మా చారిటబుల్ ట్రస్ట్ ద్వారా వారు ప్రత్యేకమైన పౌష్టికాహారం మరియు వారికి ప్రత్యేకమైన భోజనాలు కూడా ప్రస్తుతం జరుగుతుందండి, ప్రజెంట్ జరుగుతున్నది. ఇక్కడ మనకి గుంటూరు జిల్లాలో 6 రియాలిటీ సెంటర్లు ఉన్నాయండి. తెనాలి, చిలకలూరుపేట, నరసరావుపేట, అలాగే ఐడిహెచ్, ఎన్ఆర్ఐ, ఈవెన్ టీటీహెచ్ గుంటూరు, ఇలా 6 సెంటర్లు ఉన్నాయి సార్. ప్రతి సెంటర్లో కూడా ఈ యొక్క సెకండ్ సాటర్డే రోజు పిల్లలకు ముందులు ప్రత్యేకంగా ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళకి ప్రత్యేకంగా కౌన్సిలింగ్, అలాగే ఆ తల్లిదండ్రులకు ప్రత్యేకమైన ధైర్యం ఇవ్వడం జరుగుతుంది. పిల్లలకు మందులు కూడా ఇప్పుడు ప్రత్యేకంగా అందరికి మంచి మందులు వచ్చాయండి. వాడి యొక్క జీవిత కాలాన్ని పెంచడం కోసం కూడా అవి దోహదపడుతుంది. వాటితో పాటుగా స్వామీజీ గారు చెప్పినట్టు ఏంటంటే ఆహారం చాలా ఇంపార్టెంట్ అండి. పౌష్టికాహారం భగవంతుడు అందరికీ మంచి ఆహారం పెట్టాడు, అందరూ పౌష్టికారం తినాలని. అలాగే పిల్లలు కూడా ప్రత్యేకంగా మరి ఈ వ్యాధితో ఉన్నారు కాబట్టి వారికి మంచి ఆహారం ఇస్తే వాళ్ళకి జీవితం కూడా మనకి ఏంటంటే సార్ చెప్పినట్టంటే వ్యాక్సిన్ కూడా మరి కనిపెట్టబోతున్నారు. అది కూడా త్వరగొస్తే అందరికీ మంచిది. అందరినీ కూడా మనం రక్షించుకోవచ్చని మరి ఈరోజు మనం తెలుసుకుంటున్నాం. అలాగే స్వామీజీ గారు చెప్పినట్టు మీడియా మిత్రులు కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా దీన్ని వైరల్ చేస్తే ఇలా ప్రతి పిల్లవాడికి దాతలు మరి ఎంతో కొంత వాళ్ళ యొక్క సహాయం చేసి వాళ్ళంతా ఆదుకుంటారని ఈ యొక్క కార్యక్రమం తరఫున మీకు తెలియజేస్తున్నామండి. ఈ యొక్క ప్రోగ్రాం చేస్తున్నటువంటి అమ్మా చారిటబుల్ ట్రస్ట్ వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. అలాగే ఇక్కడ వైఆర్జీ కేర్ మరి దుర్గా గారు ఏంటంటే ఆర్ఫన్ వనరబుల్ చిల్డ్రన్ ప్రాజెక్ట్ తరఫున వారు ప్రత్యేకంగా ఎవరైతే దాతలు ఉన్నారో వాళ్ళని ఐడెంటిఫై చేసి మరి వారు చేస్తున్న కార్యక్రమాలని వాళ్ళకి తెలియపరిచి వాళ్ళు డబ్బులు ఇస్తారంటే తీసుకొస్తాను అక్కర్లేదు సార్. ఇప్పుడైతే మేము ఒక మంచి అవకాశాన్ని ఇచ్చినందుకు మాకు ప్రత్యేకమైన మరి అమ్మా ట్రస్ట్ వారికి ధన్యవాదాలు. అలాగే
మరి కలెక్టర్ గారికి మరి అంత దూరం